రేవంత్ ఢిల్లీ టూర్ తో ఆ ఉమ్మడి జిల్లా నేతల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. కేబినెట్ విస్తరణలో తమకు అవకాశం వస్తుందో లేక సామాజిక సమీకరణాలు అడ్డుపడతాయోనన్న బెంగ వారిని వెంటాడుతోందిట. ఇప్పటికే జిల్లా నుంచి ఇద్దరు అమాత్యుల ప్రాతినిధ్యం ఉండగా మరొకరు కూడా గంపెట ఆశలు పెట్టుకున్నారట. ఇంతకీ ఛాన్స్ ప్లీజ్ అంటున్న ఆ నేతలెవరో ఒకసారి చూద్దామా? రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీకి కంచుకోట ఉమ్మడి నల్గొండ జిల్లా. ఇక్కడి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రులుగా కొనసాగుతున్నారు. వీరిద్దరికీ కీలక శాఖలు కట్టబెట్టారు. త్వరలోని మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు అవకాశం కోసం చెక్కోర పక్షుల్లా ఎదురు చూస్తున్నారు. మంత్రి పదవి ఆశిస్తున్న నేతల్లో గత ఎన్నికల్లో విజయం సాధించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. బీజేపీ కండువా కప్పుకుని ఉప ఎన్నికలకు వెళ్లి చతికిలబడ్డ రాజగోపాల్ రెడ్డి అనంతరం జరిగిన పరిణామాలతో కాంగ్రెస్ పార్టీలోకి రీఎంట్రీ ఇచ్చి గత ఎన్నికల్లో విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీలోకి తిరిగొచ్చే సమయంలోనే పార్టీ అధిష్టానం ఆయనకు మంత్రి పదవిపై అభయమిచ్చిందని రాజగోపాల్ రెడ్డి అనుచరులు చెబుతూ ఉంటారు. అదీగాక త్వరలోనే తనకు కీలకమైన పదవి రాబోతోందని రాజగోపాల్ రెడ్డి స్వయంగా చెప్పుకుంటూ తిరుగుతున్నారు. అందుకోసమే ఎంపీ ఎన్నికల్లోనూ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉండి అధినాయకత్వం తనకిచ్చిన బాధ్యతను నిర్వర్తించి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించారు. కాకపోతే రాజగోపాల్ రెడ్డికి ఎంత సీనియారిటీ ఉన్నా కొన్ని సమీకరణాలు ఆయనకు అనుకూలంగా లేవని టాక్. కోమటిరెడ్డి కుటుంబం నుంచి మరొకరికి మంత్రి పదవి అంటే కుదరదని మోకాలడ్డుతున్నారట సీనియర్లు. ఇదిలా ఉంటే కోమటిరెడ్డి బ్రదర్స్ కి ఉమ్మడి నల్గొండ జిల్లాలో 4-5 నియోజకవర్గాల్లో ప్రభావితం చేయగల సత్తా ఉంది. ఉమ్మడి నల్గొండలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల నుంచి మంత్రులు ఉండగా యాదాద్రి భువనగిరి జిల్లాకు ప్రత్యేకంగా మంత్రి లేరు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మునుగోడు నియోజకవర్గం కొంత భాగం యాదాద్రి జిల్లాలో ఉంది కాబట్టి ఆయనకు మంత్రి పదవి ఖాయమని అనుచరులు గట్టిగా నమ్ముతున్నారట. అధిష్టానం కూడా రాజగోపాల్ రెడ్డి విషయంలో సానుకూలంగా ఉందని, ఆయనకు లైన్ క్లియర్ అయినట్టేనన్న టాక్ వినిపిస్తోంది. ఎటొచ్చి ఒక కుటుంబంలో ఒక్కరికే అంటే మాత్రం గోపాలుడి ఆశలు గల్లంతయ్యేలా ఉన్నాయి. రాజగోపాల్ రెడ్డి మాదిరిగానే నల్గొండ జిల్లాలో పలువురు ఎమ్మెల్యేలు మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. దేవరకొండ నియోజకవర్గం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన నేనావత్ బాలునాయక్కి మంత్రి పదవి ఇవ్వాలని ఆయన అనుచరులు నియోజకవర్గ క్యాడర్ పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నారట. ఎస్టీ కోటాలో తనకు మంత్రి పదవి ఇవ్వాలనే వాదన తెరపైకి తెస్తున్నారట ఎమ్మెల్యే బాలునాయక్. దేవరకొండ, మిర్యాలగూడ, నాగార్జున సాగర్, హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల్లో ఎస్టీ సామాజిక వర్గం ఓటు బ్యాంకు ఎక్కువ. తనకు మంత్రి పదవి ఇస్తే గిరిజన సామాజిక వర్గాన్ని గౌరవించినట్లవుతుందని తన మదిలోని మాటను పార్టీ పెద్దల ముందు ఉంచారట బాలునాయక్. సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుంటే బీసీల్లో తానే ముందు వరుసలో ఉంటానంటున్నారు బీర్లా ఐలయ్య. ఆలేరు నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఐలయ్యకు ప్రభుత్వ విప్ పదవి దక్కింది. యాదవ సామాజిక వర్గానికి చెందిన బీర్లా ఐలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని ఆయన అనుచరులు కోరుతున్నారు. అత్యధిక ఓటు బ్యాంకున్న గొల్ల, కురుమలకు ఈసారి అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు బీర్లా. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెడ్లకు 2 మంత్రి పదవులు ఇచ్చారు కాబట్టే బీసీ ఈక్వేషన్లో తనకు అవకాశం ఇవ్వాలని పరిచయమున్న నేతలందరితో అధిష్టానం మీద ఒత్తిడి తెస్తున్నారట బీర్లా ఐలయ్య. విమర్శలకు తావు లేకుండా కేబినెట్ విస్తరణ ఉండేలా చూసేందుకు ఆచితూచి పావులు కదుపుతోందట కాంగ్రెస్ అధిష్టానం. అన్ని వర్గాలకు న్యాయం చేసేలా సామాజిక సమీకరణాలు పరిగణలోకి తీసుకునే ఆలోచనతో ఉంది పార్టీ నాయకత్వం. దీంతో ఎమ్మెల్యేలు సామాజిక సమీకరణాలను తెరపైకి తెస్తూ మంత్రి పదవి కోసం ఎవరికి వారు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది. మొత్తానికి ఈసారి జరిగే మంత్రివర్గ విస్తరణలో జిల్లాలో మరొకరికి అవకాశం కల్పిస్తారో లేకపోతే ఇప్పటికే 2 మంత్రులు ఉన్నారనే కారణంతో మొండి చేయి చూపిస్తారో త్వరలోనే తేలనుంది.